హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ఎంసెట్ అంటే టిఎస్ ఎంసెట్ 2023కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి దాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ దీని ముందు 2 వీడియోస్ చేయడం జరిగింది. ఫస్ట్ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే సెకండ్ వీడియోలో ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసే ముందు మీరు ఎటువంటి డేటాని రెడీగా పెట్టుకోవాలి, సర్టిఫికెట్స్ కానీ లేకపోతే మెయిల్ ఐడి, మొబైల్ నంబరు, అలాగే ఆన్లైన్ పేమెంట్ ఎలా చేయాలి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రోజు డైరెక్ట్గా ఈ అప్లికేషన్ ఫిల్ చేసే ముందు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, పేమెంట్ ఎలా చేయాలి, అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ స్టెప్ బై స్టెప్ ఏమేం ఫిల్ చేయాల్సి ఉంటుంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ గురించి ఈ యూజర్ గైడ్స్ ని మీరు క్లిక్ చేసినట్లయితే దీనిలోనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సపరేట్ గా నేను ప్రిపేర్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు మీకు. ఓకే, ఇక్కడ యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అన్నారండి. దీన్ని క్లిక్ చేసినట్లయితే స్టెప్ బై స్టెప్ అసలు మీరు ఈ యూజర్ గైడ్ ని చూసి సొంతగా ఇంట్లోనే మీరు కంప్యూటర్ పెట్టుకొని ఫిల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. చాలా ఈజీగా మీరు సొంతగా చేసుకోవచ్చు. సో ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రతిదీ క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఈ పేజ్ లో చూసినట్లయితే మీరు ఈ ఈమెయిల్ ఐడి అనేది పర్సనల్ గా ఉండాలి అంటారు. అంటే స్టూడెంట్ కి తప్పనిసరిగా వాళ్ళ ఈమెయిల్ ఐడి మాత్రమే ఉండాలి, అంతేగాని పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ టీచర్స్ కానీ ఎవరిది కూడా ఇవ్వడానికి లేదు అంటున్నారు. అలాగే మొబైల్ నెంబర్ తీసుకున్నట్లయితే మొబైల్ నెంబర్ కూడా స్టూడెంట్ కి ఉండాలి అని చెప్తున్నారు, కానీ ప్రజెంట్ మొబైల్ నంబరు అందరికీ కూడా ఒక్కొక్కటి ఉండాలి అంటే డిఫికల్టీ కాబట్టి ప్రతి స్టూడెంట్ కి కూడా వాళ్ళ పేరెంట్స్ కి ఉన్నా సరే ఆ మొబైల్ నంబర్ ఇచ్చినా సరే సరిపోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ అలాగే ఇక్కడ మ్యాండేటరీ డీటెయిల్స్ రిక్వైర్డ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అన్నారు. ఆల్రెడీ నేను సెకండ్ వీడియోలో దీనికి సంబంధించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే మీ దగ్గర ఈ అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ఎటువంటి డేటా మీతో ఉండాలి అనేది క్లియర్ గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ ఇక్కడ కూడా అదే చెప్తున్నారండి. మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యొక్క హాల్ టికెట్ నెంబరు, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్సి కూడా ఉండాలి. అంటే 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు మీ మార్క్స్ లిస్ట్ మీద ఉంటుంది అది. అలాగే లోకల్ స్టేటస్ కి ప్రూఫ్ కింద రెసిడెన్స్ సర్టిఫికెట్ కానీ లేకపోతే మీ స్టడీ సర్టిఫికెట్ కానీ, అంటే ఫస్ట్ క్లాస్ నుండి 12th స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి సర్టిఫికెట్ మీ దగ్గర ఉండాలి కంపల్సరీ. ఇక్కడ దీని గురించి కూడా చెప్పారండి. ద లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ ఆర్ కాంపిటెంట్ అథారిటీ అన్నారు. అంటే కాంపిటెంట్ అథారిటీస్ అంటే తహసీల్దార్ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి కానీ మీరు చదువుతున్నటువంటి కాలేజ్లో లేదా స్కూల్స్ లో నుండి తీసుకున్న స్టడీ సర్టిఫికెట్స్ అయినా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే పేరెంట్స్ యొక్క ఇన్కమ్ ఎంత కూడా మీరు ముందుగానే ఆలోచించుకొని మీ పేరెంట్స్ అడిగి దాన్ని మాత్రమే ఫిల్ చేయండి జాగ్రత్తగా. అంటే బిలో 1 లక్ష కంటే లోపు ఉందా తల్లిదండ్రుల యొక్క ఇద్దరికి కలిపి ఆదాయము, లేదా 1 నుండి 2 లక్షల వరకు ఉందా, లేదా 2 లక్షల కంటే ఎక్కువ ఉందా అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టడీ డీటెయిల్స్. స్టడీ డీటెయిల్స్ అంటే ఇంటర్మీడియట్ స్టూడెంటా లేకపోతే +2నా లేకపోతే డిప్లొమా చదివినటువంటి స్టూడెంట్స్ ఎంసెట్ రాస్తున్నారా, ఇవన్నీ కూడా క్లియర్ గా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ సర్టిఫికెట్స్, ఆ సర్టిఫికెట్ మీద ఉన్నటువంటి అప్లికేషన్ నెంబర్ను కూడా మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎన్సిసి, పిహెచ్, స్పోర్ట్స్, గేమ్స్, క్యాప్, ఆంగ్లో ఇండియన్ ఎట్సెట్రా, ఈ రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్ అని కూడా జాగ్రత్తగా ఒరిజినల్స్ కంపల్సరీ వాళ్ళ యొక్క ఫైల్లో ఉండాలి. అంతేకాకుండా ఈ ఫిల్ చేసేటప్పుడు కూడా మీరు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ నెంబర్ ఆఫ్ ది క్యాస్ట్ సర్టిఫికెట్. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే ఆ సర్టిఫికెట్ మీద అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, అది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ తప్పనిసరిగా రీసెంట్ మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఎలా చేయాలి అనే దానికి మరలా ఇక్కడ కూడా ఈ యూజర్ గైడ్ లో కూడా క్లియర్ గా ఇచ్చారండి. ఒకసారి చూద్దాము. టిఎస్ ఆన్లైన్, ఏపీ ఆన్లైన్ సెంటర్స్ లో కూడా మీరు కట్టొచ్చు. అంటే జస్ట్ లైక్ ఈ సేవా సెంటర్ లాగా ఏపీ ఆన్లైన్ సెంటర్, టిఎస్ ఆన్లైన్ సెంటర్స్ అని ఉంటాయండి. అంటే ఏపీ స్టూడెంట్స్ ఏపీలో కట్టుకోవచ్చు, టిఎస్ స్టూడెంట్స్ ఉంటే టిఎస్ లో కట్టుకోవచ్చు, లేదా ఒకవేళ ఏపీ స్టూడెంట్స్ టిఎస్ లో ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటే ఒకవేళ అక్కడ కట్టినా పర్లేదండి.
అలాగే తెలంగాణ స్టూడెంట్స్ ఏపీలో చదువుతూ ఉంటే వీళ్ళు కూడా అంటే వీళ్ళు ఏ స్టేట్ లోనైనా కట్టుకునే అవకాశం ఉంది స్టూడెంట్స్. ఓకే, సో దీనికి సంబంధించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారండి. చూస్ యువర్ నియరెస్ట్ టిఎస్ ఏపీ ఆన్లైన్ సెంటర్ అన్నారు. అంటే స్టూడెంట్స్ వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి టిఎస్ ఆన్లైన్ సెంటర్ అయినా కట్టుకోవచ్చు, లేదా ఏపీ ఆన్లైన్ సెంటర్ లో కట్టినా పర్లేదు అని చెప్తున్నారు ఫీజు. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి విజిట్ ఎనీ వన్ ఆఫ్ ది అపోవ్ సెంటర్స్ విత్ ది ఫాలోయింగ్ మ్యాండేటరీ డీటెయిల్స్ లైక్. ఈ ఏపీ ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి అమౌంట్ కట్టాలి అంటే, రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కట్టాలి అంటే ఇక్కడ ఈ డీటెయిల్స్ స్టూడెంట్ తీసుకొని వెళ్ళాలి. ఈ డీటెయిల్స్ ఉంటేనే వాళ్ళు కట్టించుకుంటారు. ఫస్ట్ది ఏంటంటే నేమ్ ఆఫ్ ది బోర్డు. అంటే మీరు ఇంటర్మీడియట్ బోర్డు అయితే ఇంటర్మీడియట్ అని రాయాలి. ఒకవేళ సెంట్రల్ స్కూల్ వాళ్ళైతే +2 చదువుతున్నట్లయితే సెంట్రల్ బోర్డు దానికి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్ గా ఉండాలి. అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ ఉండాలి. అంటే సెకండ్ ఇయర్ హాల్ టికెట్ ఇంటర్మీడియట్ది, లేదా +2 వాళ్ళైతే వాళ్ళది 12th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ తీసుకుని వెళ్ళాలి. అంటే హాల్ టికెట్ ని తీసుకుని వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ క్యాండిడేట్స్ నేమ్ వచ్చేసి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఎలా ఉంటుందో అలాగే మీరు ఇక్కడ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే వీళ్ళు పేమెంట్ చేసేటప్పుడు ఒక ఫామ్ ఇచ్చి ఫిల్ చేయమంటారు. అప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫాదర్స్ నేమ్, మీ ఫాదర్స్ నేమ్ ఫిల్ చేయాలి. మదర్స్ నేమ్ అంటే మీ మదర్ నేమ్. డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉన్న దాని ప్రకారంగా ఫిల్ చేయాలి. నెక్స్ట్ క్యాండిడేట్స్ స్టూడెంట్స్ మొబైల్ నంబరు. క్యాండిడేట్ కి అంటే స్టూడెంట్స్ కి వాళ్ళకి మొబైల్ నెంబర్ ఉంటే అది ఫిల్ చేయాలి, లేకపోతే పేరెంట్స్ ఉంటే అది యూజ్ చేసుకున్నా పర్లేదండి. ఇది ఆన్లైన్ సెంటర్స్ లో కానీ రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కట్టాలి అనుకునే స్టూడెంట్స్ కి, అంటే డబ్బులు తీసుకెళ్తే వీళ్ళు కట్టించుకుంటారు. ఒకవేళ కానీ స్టూడెంట్స్ కి డెబిట్ కార్డు ఉన్నా, లేదా క్రెడిట్ కార్డు ఉన్నా, లేకపోతే నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉంటే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉంటే వాళ్ళు ఆన్లైన్ లో కట్టేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, ఇఫ్ యూ చూస్ ది పేమెంట్ యూజింగ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ మోడ్, గో త్రూ ది ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ కేర్ఫుల్లీ అండ్ బీ రెడీ విత్ ఆల్ ది రిక్వైర్డ్ డీటెయిల్స్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అంటున్నారు. సో ఈ యొక్క 3 మెథడ్స్ లో ఆన్లైన్ పేమెంట్ చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అండ్ ప్రొసీడ్ బై ఫిల్లింగ్ ది రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్నారు. అంటే వన్స్ ఈ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్ జాగ్రత్తగా ఏ డేటా కావాలో వాటిని జాగ్రత్తగా ఫిల్ చేస్తూ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు యూ విల్ రిసీవ్ ఏ రిసిప్ట్ ఫార్మ్ ఆఫ్ ది రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ కంటైనింగ్ ఏ ట్రాన్సాక్షన్ ఐడి ఫ్రమ్ ది పేమెంట్ సెంటర్. అంటే ఆన్లైన్ సెంటర్ లో పే చేసినటువంటి స్టూడెంట్స్ కి వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ మీద మీకు ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది. ఆ ఐడిని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ ట్రాన్సాక్షన్ ఐడి ఫిల్ చేస్తేనే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఫిల్ చేయడానికి, లేకపోతే మీకు ఫిల్ చేయడానికి ఓపెన్ అవ్వదు. కాబట్టి కంపల్సరీ మీరు పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత తప్పనిసరిగా మీరు తప్పకుండా ఈ యొక్క ట్రాన్సాక్షన్ ఐడిని మీ నోట్బుక్ లో రాసుకొని జాగ్రత్తగా ఉంచుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయండి. నెక్స్ట్ విజిట్, ఈ వెబ్సైట్ లింక్ ఇచ్చారు, ఎలాంగ్ విత్ ది రిసిప్ట్ ఫామ్ అన్నారు. అంటే ఈ రిసిప్ట్ ఫామ్, ఈ ట్రాన్సాక్షన్ ఐడి ఉంటేనే అప్పుడు ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి వీలవుతుంది అని అర్థం అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఆన్లైన్ పేమెంట్ లో కానీ పేమెంట్ చేస్తున్నట్లయితే కానీ అప్పుడు మీకు గేట్వే సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. అక్కడ మీకు డ్యూరింగ్ ది పేమెంట్ ప్రాసెస్ డోంట్ క్లిక్ ఆన్ బ్యాక్ రిఫ్రెష్ బటన్, ఆల్సో డోంట్ క్లోజ్ బ్రౌజర్ పేజ్ అబ్రప్ట్లీ అన్నారు. అంటే ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు ఆన్లైన్ పేమెంట్ మీరు కంప్యూటర్ లో బ్యాక్ యారోని కానీ, లేకపోతే రిఫ్రెష్ బటన్ కానీ, లేకపోతే క్లోజ్ చేయటం కానీ చేయకూడదు. చేస్తే మీ పేమెంట్ ఫెయిల్ అవుతుంది. అప్పుడు ఆ పేమెంట్ అవ్వకపోతే మరలా న్యూ పేమెంట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి జాగ్రత్తగా మీరు పేమెంట్ చేసేటప్పుడు నిదానంగా ఓపిక్గా వెయిట్ చేసి స్లోగా చేయండి. అర్థమైంది కదా, పేమెంట్ అప్పుడు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ ఏ పేమెంట్ రిఫరెన్స్ ఐడి విల్ అపియర్ ఆన్ ది స్క్రీన్. ఆన్లైన్ పేమెంట్ చేసిన వాళ్ళకైతే స్క్రీన్ మీద ఈ రిఫరెన్స్ ఐడి వస్తుంది, దాన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. నోట్ డౌన్ ది పేమెంట్ రిఫరెన్స్ ఐడి, దెన్ ప్రొసీడ్ విత్ ది అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ ప్రాసెస్. ఈ రిఫరెన్స్ ఐడిని టైప్ చేస్తేనే అప్పుడు మీరు అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఎంటర్ అవుతారు. సేమ్ మీరు ఆన్లైన్ సెంటర్ లో పే చేసినా అంతేనండి ప్రొసీజరు. ట్రాన్సాక్షన్ ఐడి అంటారు ఇక్కడ, ఇక్కడేమో పేమెంట్ రిఫరెన్స్ ఐడి అంటారు, అంతే డిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాసెస్ కూడా ఎలా చేయాలి అనేది మీకు చక్కగా ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, అది చూద్దాము. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లింక్ ని క్లిక్ చేసి ఈ వెబ్సైట్ లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినప్పుడు మీకు ఈ పేజ్ కనిపిస్తుంది. ఈ పేజ్ లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చదవాలి అని మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ లోకి ఎంటర్ అవుతారు.
ఇక్కడ కూడా మీకు యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అన్నారండి. దీన్ని క్లిక్ చేసి ఒకసారి చూడండి మీరు. అంటే ఇప్పుడు నేను చూపిస్తూ ఉన్నదే మీకు ఈ యూజర్ గైడ్ అండి. సో ఇది క్లిక్ చేసి మీరు 2 ట్యాబ్స్‌లో కానీ పెట్టుకున్నట్లయితే కంప్యూటర్‌లో మీరు సొంతగా చేసుకునేటట్లయితే అప్పుడు ఈ యూజర్ గైడ్‌ని ఓపెన్ చేసి పెట్టుకొని మీరు మీ అప్లికేషన్ ఫిల్ చేస్తూ జాగ్రత్తగా ఎక్కడ ఏ డౌట్ వచ్చినా సరే అది చూసుకుంటూ చేస్తే ఈజీగా తప్పు లేకుండా చేసేస్తారు. సో దీనిలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్టెప్ 1 పే రిజిస్ట్రేషన్ ఫీ. అంటే పేమెంట్ గురించి ఇప్పుడే చెప్పాను మీకు. ఆ పేమెంట్ చేయాలి. నెక్స్ట్ పేమెంట్ అయిన తర్వాత ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. ఇది కంప్లీట్‌గా ఫిల్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిషన్ ఇస్తారు. ఆ తర్వాత మీకు ఆన్లైన్ ఫిల్డ్ అప్లికేషన్ జనరేట్ అవుతుంది. దాన్ని ప్రింట్ ఔట్ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది ఎగ్జామ్ హాల్‌కి మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇన్విజిలేటర్‌కి ఇచ్చి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా అప్లికేషన్ మీద మీరు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా అంటించాలి అని చెప్పారు ఆల్రెడీ. ఓకే. అలాగే మీరు నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ అన్నారు. అంటే మీరు ఈ పేమెంట్ స్టేటస్‌ని కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. ఓకే. ప్రాపర్‌గా పేమెంట్ అయిందా లేదా అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడ దేర్ ఆర్ 3 స్టెప్స్ ఇన్ ఫిల్లింగ్ ది టీఎస్ ఎంసెట్ 2023 ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్ అన్నారండి. ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు చూడండి జాగ్రత్తగా. ఫస్ట్‌దొచ్చేసి పే రిజిస్ట్రేషన్ ఫీ అన్నారు. ఆల్రెడీ ఇప్పుడు కూడా చెప్పాను. రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి. ఓకే. ఇది ఆల్రెడీ ఎలా చేయాలి అనేది 2 మెథడ్స్‌లో ఆల్రెడీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి. నెక్స్ట్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్. పేమెంట్ అయిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ అన్నారు. సేమ్ అక్కడ ఇచ్చిన స్టెప్స్‌నే మళ్ళా రీరైట్ చేశారండి. అంతకంటే ఏం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్‌ది పే రిజిస్ట్రేషన్ ఫీ. అంటే ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేయాలి. ఓకే. క్లిక్ చేసినప్పుడు అప్పుడు మీకు ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది రిజిస్ట్రేషన్ ఫార్మ్. ఫస్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే అప్పుడు మీరు ఆన్లైన్ అప్లికేషన్‌లోకి వెళ్ళాలి. సో ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ని ఎలా ఫిల్ చేయాలి అనేది ఇక్కడ ప్రతి ఒక్కటి ఇచ్చారు. జాగ్రత్తగా చూడండి. గ్రూప్ సబ్జెక్ట్స్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. మీరు ఇంటర్మీడియేట్ లేదా +2లో ఎంపీసీ గ్రూప్‌లో ఉన్నారా? లేకపోతే బైపీసీ చదివారా? లేదా డిప్లొమానా? ఎంబైపీసీనా? అనేది మీరు ఏది చదివితే అది మాత్రమే క్లిక్ చేయండి. ఓకే. ఒకవేళ ఎంబైపీసీ చదివారనుకోండి అది క్లిక్ చేయండి. ఒకవేళ డిప్లొమా అంటే పాలిటెక్నిక్ చదివారనుకోండి దాన్ని క్లిక్ చేసుకోండి అలాగా. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది బోర్డ్. నేమ్ ఆఫ్ ది బోర్డ్ అంటే ఈ యారో మార్క్‌ని కానీ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు అంటే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేటా లేకపోతే ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేటా మీ సర్టిఫికెట్ మీద మీరు ఇంటర్మీడియేట్ లేదా 12th క్లాస్ లేదా డిప్లొమా ఈ కోర్సెస్ లో మీ బోర్డు ఏంటి అనేది మెన్షన్ చేసి ఉంటుంది ఆ యొక్క సర్టిఫికెట్ మీద. దాన్ని జాగ్రత్తగా చూసుకొని దాన్ని మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్. మీ సెకండ్ ఇయర్ అంటే ఇంటర్మీడియట్ అయితే సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు, +2 అయితేనేమో 12th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, అదే డిప్లొమా వాళ్ళైతే ఫైనల్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది జాగ్రత్తగా. ఓకే. నెక్స్ట్ క్యాండిడేట్స్ నేమ్ అంటే స్టూడెంట్ యొక్క నేమ్ అండి. ఈ నేమ్ని జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ లో ఎలా ఉంటుందో అలా రాయండి. ఓకే. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ స్టూడెంట్స్ మొబైల్ నంబర్. ఇక్కడ యూ విల్ గెట్ ది టైమ్ టు టైమ్ టిఎస్ ఎంసెట్ అప్డేట్స్ టు ది మొబైల్ నంబర్ అన్నారు. అంటే ఈ ఎంసెట్ కి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ మొబైల్ నంబర్ ఏదైతే ఇస్తారో దానికి మాత్రమే వస్తుందన్నమాట. కాబట్టి మీరు ఇచ్చే మొబైల్ నంబరు యాక్టివ్ గా ఉండేలాగా కూడా చూసుకోండి జాగ్రత్తగా. అందుకని మీ దగ్గర మొబైల్ నంబర్ ఉంటే అది ఇవ్వండి, లేదా మీ పేరెంట్స్ ఉంటే అది ఇచ్చినా పర్లేదు, నో ప్రాబ్లం. ఇక్కడ ఎంటర్ చేయండి జాగ్రత్తగా. ఆల్టర్నేటివ్ మొబైల్ నంబర్ అన్నారు. ఓకే. ఆల్టర్నేటివ్ అంటే ఇక్కడ కూడా ఒకవేళ ఫాదర్ కి మదర్ కి ఉంటే వాళ్ళిద్దరు ఇవ్వండి, లేదా స్టూడెంట్ కి పేరెంట్స్ కి ఉంటే వాళ్ళిద్దరు ఇవ్వండి, ఏది ఇచ్చినా పర్లేదు. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ప్రొఫెషనల్ అన్నారు. కంపల్సరీ స్టూడెంట్ మెయిల్ ఐడి ఇవ్వాలి ఇక్కడ. ఓకే. నెక్స్ట్ కేటగిరీ. కేటగిరీ అంటే ఇక్కడ ఇచ్చారండి, లిస్ట్ ఇచ్చారు. ఓసీ, బీసీఏ, బి, డి, ఈ, ఎస్సీ, ఎస్టీ. ఈ కేటగిరీస్ లో మీరు దేనికి సంబంధిస్తే అది మాత్రమే క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీరు రిజర్వేషన్ ఉండి తెలియక వేరేది చేశారనుకోండి అది మళ్ళీ చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు మీకు తర్వాత. అందుకని మీరు ఈ కేటగిరీస్ మాత్రం జాగ్రత్తగా క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనొచ్చు వీళ్ళని. అంటే ఎస్ఆర్ నో. ఒకవేళ స్టూడెంట్ కి ఏదైనా ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఎస్ అని పెట్టండి. ఏ ప్రాబ్లం లేకపోతే నో అని పెట్టండి.
స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ అంటే స్టూడెంట్స్ దేనికి అప్లై చేస్తున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ అని పెట్టండి, ఒకవేళ అగ్రికల్చర్ అండ్ మెడికల్ అయితే రెండోది పెట్టండి. 2 కోర్సెస్కి అంటే ఎంపైపీసీ స్టూడెంట్స్ ఉంటే ఈ థర్డ్ది సెలెక్ట్ చేసుకోండి. అంటే ఫస్ట్ది ఎంపీసీ స్టూడెంట్స్, రెండోది బైపీసీ స్టూడెంట్స్, థర్డ్ది ఎంపైపీసీ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. నెక్స్ట్ పేమెంట్ టైప్. పేమెంట్ లో రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ఎలా చేయబోతున్నారు అనేది మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ది నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు. ఓకేనా. ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారండి. ఐ హావ్ గాన్ త్రూ ద ఇన్స్ట్రక్షన్స్, ఐ హావ్ వెరిఫైడ్ ద సెలెక్టెడ్ డేటా ఆఫ్ నేమ్ ఆఫ్ ది బోర్డ్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్, కేటగిరీ ఆర్ కన్ఫర్మ్డ్. అంటే మీరు ఎంటర్ చేసిన అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయి అని ఇక్కడ జస్ట్ కన్ఫర్మేషన్ కి టిక్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చారండి, చూడండి. ఇన్ కేస్ యువర్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్ and the website gets disconnected before payment receipt generation, kindly compulsory check your payment status using know your payment status option by providing your details. If you get message payment details not found, candidate is requested to go for a fresh payment and the amount for the failure transaction will be refunded to their debited బ్యాంక్ అకౌంట్ ఇన్ 5 వర్కింగ్ డేస్ అన్నారు. అంటే ఆన్లైన్ పేమెంట్ చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత ఆ పేమెంట్ కంప్లీట్ అయినట్టుగా మీకు పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి రావాలి. అది కానీ జనరేట్ అవ్వలేదు అనుకోండి, అది జనరేట్ అవ్వకుండా డిస్కనెక్ట్ అయిపోయింది అనుకోండి, ఒకవేళ మీకు ఈ వెబ్సైట్, అప్పుడేంటి మీకు డౌట్, అసలు పేమెంట్ అయిందా లేదా అనేది స్టేటస్ మీకు ఆ ట్రాన్సాక్షన్ ఐడి రాలేదు. అలాంటప్పుడు మీరేం చేయాలంటే ఇందాక మీకు చూపించాను కదండి, అంటే టిఎస్ఎం సెట్ దానిలో లాస్ట్ లో నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి ఇక్కడ ఇచ్చింది. ఓకే, క్లిక్ చేసి అక్కడ మీ పేమెంట్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్ అని వచ్చిందా, లేకపోతే పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని కానీ వస్తే, ఒకవేళ సక్సెస్ఫుల్ గా వస్తే ప్రాబ్లం లేదండి. ఒకవేళ నాట్ ఫౌండ్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే స్టూడెంట్ మళ్ళీ ఫ్రెష్ గా పేమెంట్ చేయాలి అని చెప్తున్నాడు. ఫ్రెష్ గా అమౌంట్ కట్టాలి, కాకపోతే ఇంతకు ముందు కట్టినటువంటి అమౌంట్ ఏమీ వేస్ట్ అవ్వదు. దాన్ని మళ్ళీ 5 వర్కింగ్ డేస్ లో మీరు ఏ అకౌంట్ నుండి అయితే కట్టారో ఆ అకౌంట్ కి రీఫండ్ చేయబడుతుంది అంటున్నారు. క్లియర్. ఇందాక ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పాను కదా, దీన్ని ఫిల్ చేసినటువంటిది కూడా శాంపుల్ ఇచ్చారు మీకు, ఒకసారి చూడండి. ఓకే, అలాగే పేమెంట్ చూస్తారా ఇక్కడ, మీరు ఇవన్నీ ఫిల్ చేసినప్పుడే మీరు ఏ కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ కేటగిరీని బట్టి ఇక్కడ అమౌంట్ డిస్ప్లే అయిపోయింది ఆటోమేటిక్ గా. అప్పుడు మీరు ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేయాలి. అర్థమైంది కదా. ఒకవేళ రిజర్వేషన్ వాళ్ళు అనుకోండి అప్పుడు 500 అని వచ్చింది, అది ఓసీ క్యాండిడేట్స్ అనుకోండి 900 అని వచ్చింది, అది ఎంబైపీసీ స్టూడెంట్స్ అనుకోండి రెండింటికి అప్లై చేస్తే అప్పుడు 1800 అని వచ్చింది. అర్థమైంది కదా. సో అలా మీరు పేమెంట్ చేయాలన్నమాట. సేమ్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా వేనండి. నెక్స్ట్ ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ప్లీజ్ ఎన్షూర్ యువర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఆర్ యూ షూర్ టు ప్రొసీడ్ టు పేమెంట్ అన్నారు. అంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, అలాగే మీరు సెలెక్ట్ చేసుకున్న బోర్డు నేము కరెక్ట్ అయినా కాదు ఒకసారి చెక్ చేసుకోండి అన్నారు. అది కరెక్ట్ అయితే పేమెంట్ లోకి ప్రొసీడ్ అవుతారు. ప్రొసీడ్ అయినప్పుడు మీకు ఇక్కడ అంటే ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడే మోడ్ ఆఫ్ పేమెంట్ ఏది సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ పేమెంట్ అయితే ఆన్లైన్ పేమెంట్, లేకపోతే ఏపీ ఆన్లైన్ సెంటర్ కి సంబంధించినటువంటి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్ చేసేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, ఈ పేమెంట్ ను ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ ఉంది, అది క్లిక్ చేసినట్లయితే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మరలా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు, మీరు ఇందాక ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది, అలాగే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ని టైప్ చేసి మీరు ఏ స్ట్రీమ్ కి అప్లై చేశారో అది కూడా క్లిక్ చేస్తే చెక్ పేమెంట్ స్టేటస్ అంటే మీ పేమెంట్ యాక్సెప్ట్ అయిందా లేదా, లేకపోతే ఫెయిల్ అయిందా అనేది స్టేటస్ తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక శాంపుల్ కూడా ఇస్తున్నారు వీళ్ళు, ప్రతి దానికి కూడా జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి, మీకే అర్థమవుతుంది. సక్సెస్ అయింది అనుకోండి ఇలా సక్సెస్ అని వచ్చింది. ఓకే, ఒకవేళ సక్సెస్ అవ్వలేదు అనుకోండి ఇలా పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ నాట్ ఫౌండ్. ఓకే, సో అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఫ్రెష్ గా మీరు పేమెంట్ చేయాల్సి వచ్చింది. ఓకే,
ఒకవేళ సక్సెస్ అయితే కానీ యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఆ సక్సెస్ అయిన స్టూడెంట్స్ కి యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని ఇక్కడ నెంబర్ వచ్చింది. ఈ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నెంబర్ ని టైప్ చేస్తేనే మీరు అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని ఓపెన్ అయింది. ఇది క్లిక్ చేయాలి. అప్పుడు మీరు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ లోకి ఎంటర్ అయిపోతారు. ఓకే, అంటే ఇక్కడ సెకండ్ స్టెప్ అన్నమాట. ఈ స్టెప్ లోకి వచ్చేస్తారు. అంటే అది ఆటోమేటిక్ గా మీకు ఆ విండో ఓపెన్ అవుతూ ఉంటుంది. మీరు ప్రతిసారి మళ్ళీ వెబ్సైట్ లోకి వెళ్ళి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేశారో ఈ సెకండ్ స్టెప్ ది వెంటనే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి. పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఇక్కడ టైప్ చేస్తారు. ఓకే, అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు, అంటే ఇంటర్మీడియట్ లేదా +2 లేదా డిప్లొమా ఫైనల్ ఇయర్ ది హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అన్నారు. ఇక్కడ క్లిక్ చేయాలి. అప్పుడు మీ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఇచ్చారు కదా TSMSET 2023 అప్లికేషన్ ఫామ్. ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ అన్నారండి. ఇక్కడ యాజ్ పర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ రికార్డ్స్ అన్నారు. సో ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ ఆన్లైన్ అప్లికేషన్ లో స్పెసిఫిక్ గా మెన్షన్ చేసింది ఏంటంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ రికార్డ్స్ అన్నారు కాబట్టి ఇంటర్మీడియట్ హాల్ టికెట్ మీద ఎలా ఉందో అలా మీ నేమ్ ఎంటర్ చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ మాత్రం కంపల్సరీ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఫాలో అవ్వమంటున్నారు. అది ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబరు ఇక్కడ రాయాలి. అలాగే రేషన్ కార్డ్ నెంబరు ఉంటే రాయండి, లేకపోతే లేదు. బర్త్ స్టేట్ రాయాలి, అంటే ఏపీ వాళ్ళైతే ఏపీ అని రాయండి, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ. మీరు ఎక్కడ పుట్టారు, ఆ బర్త్ సర్టిఫికెట్ లో ఏ స్టేట్ లో పుట్టారో ఆ స్టేట్ నేమ్ రాయండి. అలాగే ఏ డిస్ట్రిక్ట్ అయితే అది రాయండి. నెక్స్ట్ వచ్చేసి జెండర్, ఇక్కడ మీరు మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ వీటిల్లో స్పెసిఫై చేయాలి. కేటగిరీని చూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ డు యూ బిలాంగ్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. అలాగే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ, అంటే ఇక్కడ ఇచ్చిన లిస్ట్ ప్రకారంగా మీరు దేనికైనా సూట్ అయితే అవి క్లిక్ చేయండి. నెక్స్ట్ మైనారిటీ నాన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ కానీ క్రిస్టియన్ మైనారిటీ కానీ ఆ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు మైనారిటీ అని పెట్టండి. ఆ రెండిట్లో ఏది లేకపోయినా నాన్ మైనారిటీ అని పెడితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ రేంజ్ ఆఫ్ ది పేరెంట్స్ అన్నారు. పేరెంట్స్ యొక్క ఆదాయం ఎంత ఉందో దాన్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ పేరెంట్స్ తో మాట్లాడి వాళ్ళు ఎంత ఇన్కమ్ వస్తుందని చెప్తారో దాన్ని మాత్రమే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్ నంబరు, ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికెట్ ఉంటే రాయండి, లేకపోతే కంపల్సరీ ఏం కాదండి. నెక్స్ట్ క్యాండిడేట్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ ఫ్యూచర్ యూజ్, అంటే స్టూడెంట్ కి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ యాజ్ ఇన్ బ్యాంక్ అకౌంట్, అంటే బ్యాంక్ అకౌంట్ మీద ఆ స్టూడెంట్ పేరు ఎలా ఉంది. అలాగే అకౌంట్ నెంబరు, ఆ అకౌంట్ నెంబర్ రాయాలి. IFSC కోడ్, ఆ బ్యాంక్ యొక్క IFS కోడ్ కూడా రాయాలి. నెక్స్ట్ అడ్రస్, స్టూడెంట్ యొక్క ఇంటి అడ్రస్ అండి ఇది. హౌస్ నెంబర్ రాయాలి. ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ ఇక్కడ క్లియర్ గానే ఉన్నాయి. విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబరు, ఆల్టర్నేటివ్ నెంబరు, టెలిఫోన్ నెంబరు, అంటే ల్యాండ్ లైన్ ఉంటే అది కూడా రాయొచ్చు. లేదా మొబైల్ నెంబర్ అంటేనేమో స్టూడెంట్ ది ఫస్ట్ ప్రయారిటీ, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ది. ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అన్నారంటే 2 నెంబర్స్ కంపల్సరీ ఇవ్వాలి. ఒకరిది ఫాదర్ ఇస్తే ఇంకొకటి మదర్ది ఇవ్వండి. ఇటు స్టూడెంట్ అయితే ఇంకొకటి పేరెంట్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి మాత్రం తప్పనిసరిగా స్టూడెంట్దే ఇవ్వాలి, స్టూడెంట్ కి క్రియేట్ చేయాలి. ఓకే, మీరు అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, స్టూడెంట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడా లేకపోతే డిప్లొమానా లేకపోతే +2నా అనేది ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ ఇచ్చారు. అవి మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్టూడెంట్స్ అర్బన్ ఏరియానా రూరల్ ఏరియాలో చదివారా అనేది డీటెయిల్స్ ఇవ్వాలి. టైప్ ఆఫ్ ది ఎగ్జామ్ ఇక్కడ లిస్ట్ ఇచ్చారు చూడండి. TSBI అంటే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని, అలాగే ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని. రెగ్యులర్ అంటేనేమో రెగ్యులర్ గా చదివితే, ఒకవేళ ప్రైవేట్ గా కట్టి చదివితే దాన్ని మీ సర్టిఫికెట్స్ మీద ఉంటుంది, హాల్ టికెట్ మీద, అది చూసి జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఒకవేళ వొకేషనల్ కోర్సులు కానీ చదివితే ఆ వొకేషనల్ అని సర్టిఫికెట్ మీద ఉంటే ఇది క్లిక్ చేసుకోండి. అదే డిప్లొమా అయితే డిప్లొమా, CBSE స్టూడెంట్ అయితే 10+2 అంటారు, ఇది క్లిక్ చేయాలి. అలాగే ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ICSE అయితే ఇది. అలాగే RGUKT తెలంగాణ అయితే, అంటే IIITs లో చదివినటువంటి స్టూడెంట్స్ అయితే గానీ వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే RGUKT ఆంధ్ర అయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. లేదా అదర్స్ ఇంకా ఏదైనా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఉంటే 10+2కి ఇక్కడ ఈ టోటల్ లిస్ట్ లో మీకు ఏది సూట్ అయితే అది అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ లేదా +2 లేదా డిప్లొమాలో ఏ కోర్స్ చదివారో ఇక్కడ MPCనా, బైపీసీనా, డిప్లొమానా, MBైపీనా అనేది చూజ్ చేసుకోవాలి. ఓకే,
ఇవన్నీ జాగ్రత్తగా నిదానంగా చేయండి. బోలెడంత టైం ఉంది కాబట్టి మోర్ దాన్ 1 మంత్ టైం ఇచ్చారు కాబట్టి చక్కగా స్లోగా చేసుకోవచ్చు మీరు. హాల్ టికెట్ నంబర్ ఆఫ్ ది అబోవ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ ఓన్లీ. అంటే ఇంటర్మీడియేట్ లేదా 10+2 లేదా డిప్లొమా హాల్ టికెట్ నంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ అపియరింగ్ ఆర్ పాసింగ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అంటే స్టూడెంట్ సెకండ్ ఇయర్ ఇప్పుడు చదువుతున్నట్లయితే ఈ సంవత్సరాంతి ఇవ్వాలి. ఒకవేళ ఆల్రెడీ పాస్ అయిపోయారు అనుకోండి స్టూడెంట్స్, ఆ సెకండ్ ఇయర్ లో ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్నే ఇవ్వాలి కంపల్సరీ. ఓకే, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్దే ఇవ్వాలి. అలాగే 10+2 డిప్లొమా స్టడీడ్ ఇన్, వీళ్ళు ఎక్కడ చదివారు అనేది ఇక్కడ క్లిక్ చేస్తే ఈ యారో మార్క్ ని ఆ లిస్ట్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి మీకు సూటబుల్ గా ఏది ఉంటే అది. నెక్స్ట్ వచ్చేసి బ్రిడ్జ్ కోర్సు బిఐఈ హాల్ టికెట్ నెంబరు. అంటే ఇక్కడ ఇఫ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ ఆర్ విష్ టు అపియర్ ఫర్ బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ పేపర్స్ ఇన్ ఎంసెట్, ఈ రెండు పేపర్స్ కి అపియర్ అవుతూ ఉన్నా లేకపోతే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అయినా వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్ ని ఇక్కడ రాయాలి. ఓకే, అలాగే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, అంటే వీళ్ళు ఏ మీడియంలో చదివారు అనేది ఇక్కడ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీడియం ఆఫ్ టెస్ట్, ఇప్పుడు ఎగ్జామ్ దేనిలో రాయబోతున్నారు, ఏ లాంగ్వేజ్ లో రాయబోతున్నారు అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ 10th క్లాస్, 10th క్లాస్ కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిల్ చేయాలి. 10th క్లాస్ అర్బన్ లో చదివారా, అంటే టౌన్ లో చదివారా లేకపోతే పల్లెటూరులో చదివారా, రూరల్ ఏరియాలో, వాళ్ళ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, అంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద కూడా ఉంటుందండి, అది చూసి రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది, దాన్ని ఎంటర్ చేసినా సరిపోతుంది. అలాగే మంత్ ఆఫ్ పాసింగ్, అంటే ఏ మంత్ లో పాస్ అయ్యారో దానికి సంబంధించి, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ అన్నారు, మంత్ ఇయర్ రెండు మార్క్స్ లిస్ట్ మీద ఉంటాయి, అవి చూసి రాయండి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ, అంటే ఈ క్లాస్ 1 నుండి క్లాస్ అంటే ఇంటర్మీడియట్ వరకు లేదా +2 వరకు ఈ స్టూడెంట్స్ ఎక్కడ చదివారు అనేది ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. దానిలో మీకు ఏది సూటబుల్ అయితే అది క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ లోకల్ ఏరియా బేస్డ్ ఆన్ స్టడీ డీటెయిల్స్, అంటే మీరు లోకల్ స్టేటస్, అంటే మీరు తెలంగాణ లోకల్ అవుతారా లేదా అనేది మీ యొక్క స్టడీ సర్టిఫికెట్ ని బట్టి, మీ యొక్క ఈ లొకేషన్ ఆఫ్ ఈ స్టడీస్ ని బట్టి ఇక్కడ స్టేటస్ వచ్చింది అనమాట. అంటే ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు కానీ మీరు తెలంగాణలో చదివి ఉంటేనే అప్పుడు మీరు తెలంగాణ స్టేట్ కి లోకల్ అవుతారు. ఒకవేళ ఈ క్లాసెస్ లో అదర్ స్టేట్స్ లో చదువుంటే అప్పుడు మీరు ఇక్కడ నాన్ లోకల్ స్టూడెంట్ అవుతారు అని ఉద్దేశం ఇక్కడ. అలాగే సెలెక్ట్ లోకల్ ఏరియా అన్నారు, మీరు లోకల్ ఏరియా ఏంటి అనేది ఇక్కడ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అంటే మీరు ఏపీ వాళ్ళు అనుకోండి, ఇక్కడ కూడా మీకు 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏయూ రీజన్ అంటారు, ఆంధ్ర యూనివర్సిటీ రీజన్, అంటే గుంటూరు, ప్రకాశం, కృష్ణా, అలాగే గోదావరి, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఇవన్నీ కూడా అండి కోస్తా కోనసీమ జిల్లాలన్నీ కూడా ఏయూ రీజన్ కింద వస్తాయి. అలాగే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అంటే ఎస్వియు అంటారు. ఇది రాయలసీమ ఏరియాలో ఉన్నటువంటివి, అంటే నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి, అనంతపూరు ఇవన్నీ కూడా మీకు ఎస్వి కూడా ఆ రీజన్ వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా ఒకవేళ ఓయూ రీజన్ అంటే తెలంగాణ వాళ్ళు అయితే కానీ లోకల్ స్టూడెంట్స్ ఓయూ అని క్లిక్ చేయాలి. నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ అని క్లిక్ చేయాలి. నాన్ లోకల్ అంటే అసలు ఈ 2 స్టేట్స్ లో కాకుండా ఇంకా అవుట్ సైడ్ అయితే కానీ అప్పుడు నాన్ లోకల్ అని క్లిక్ చేయాలి. అలాగే డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇక్కడ స్ట్రీమ్ అప్లైడ్ ఫర్, అంటే మీరు దేనికి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ అడుగుతున్నారు. ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ అని వస్తుంది, మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఫామ్ అప్పుడే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి అదే ఇక్కడ హైలైట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ టెస్ట్ జోన్స్, మీరు ఎగ్జామ్ సెంటర్ ని ఒక 3 ప్రిఫరెన్సెస్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ 3 ఏరియాస్ ని కూడా ఇక్కడ క్లిక్ చేస్తే ఆ లిస్ట్ వస్తుంది, వాటిల్లో మీరు ఎగ్జామ్ రాయడానికి ఏది కంఫర్టబుల్ గా దగ్గరగా ఉంటుందో అది చూస్ చేసుకోండి. 3 ఇవ్వాల్సి ఉంటుంది, ఈ మూడిట్లో ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ మీకు ఎగ్జామ్ సెంటర్ అలాట్ అవుతుంది. నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్, ఇవేంటంటే స్కాన్డ్ కాపీస్ మీరు అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదండి, ఈ చూస్ ఫైల్ ని కానీ మీరు క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీకు మీ కంప్యూటర్లో మీరు స్కాన్ చేసి సేవ్ చేసి పెట్టుకున్నది ఓపెన్ అవుతుంది. అది ఇమేజ్ రూపంలో మాత్రమే, జేపెగ్ గారు జేపీజీ ఫార్మాట్ లో మాత్రమే 50 కిలోబైట్స్ కంటే తక్కువ ఉండాలి దాని యొక్క సైజు. ఆ సైజు మీరు అంటే మీరు స్కాన్ చేసిన తర్వాత ఈ సైజుకి రీసైజ్ చేసుకొని ఎడిట్ చేసుకొని అప్పుడు ఆ ఫోటోని మీరు ఇక్కడ అప్లోడ్ చేస్తే మీ ఫోటో ఇక్కడ విజిబుల్ గా ఇలా కనిపించాలి. ఇక్కడ కనిపించలేదు అంటే మీ ఫోటో అప్లోడ్ అవ్వలేదు అని అర్థం. సో మీరు ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకొని అప్పుడు నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ ను కూడా అలాగే ఒక వైట్ పేపర్ మీద మీరు సంతకం చేసి ఆ సంతకాన్ని కూడా స్కాన్ చేసి ఉండాలి. అంటే 30 కిలోబైట్స్ కంటే తక్కువ ఉండేలాగా మీరు రీసైజ్ చేసుకొని జేపీజీ ఫార్మాట్
ఆర్ జేపీఈజీ ఫార్మాట్ అంటే ఇమేజ్ లాగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఇక్కడ సిగ్నేచర్ క్లియర్ గా కనిపిస్తుంది. ఈ రెండు కనిపిస్తేనే అప్పుడు మీరు కరెక్ట్ గా అప్లోడ్ చేసినట్టు అర్థం. ఓకే, ఆ రెండు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ విల్ రికార్డ్ ది పార్షియల్లీ ఫిల్డ్ డీటెయిల్స్ ఇన్ ద డేటాబేస్. ద సేమ్ కెన్ బి రిట్రీవ్డ్ ఎట్ యువర్ కన్వీనియన్స్ అండ్ యూ కెన్ కంటిన్యూ టు fill the rest and submit the form. Next, you will have a chance to preview your application and then finally confirm your application by clicking on submit button. Submission of application completes only after next and submit. అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తుంటే సగం ఫిల్ చేసిన తర్వాత మిగతా సగం తర్వాత చేద్దాము అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, సేవ్ బటన్ నొక్కితే సరిపోతుంది. అంటే సేవ్ చేస్తే మీరు ఫిల్ చేసినంత వరకు సేవ్ అయిపోతుంది. మరలా నెక్స్ట్ డే సేమ్ మరలా మీరు పేమెంట్ రిఫరెన్స్ ఐడిని ఇచ్చి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని అప్పుడు మరలా రిమైనింగ్ పార్ట్ ఏదైతే మీరు ఫిల్ చేయాలో దాన్ని ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా? అంటే ఒకే రోజు కంటిన్యూస్ గా చేయాలని రూల్ ఏం లేదండి. సో రోజుకి కొంత చేసుకున్నా నష్టమేం లేదు. కాకపోతే జాగ్రత్తగా మీరు ఈ సేవ్ మాత్రమే ఇస్తూ అన్ని అయిపోయిన తర్వాత మాత్రమే ఫైనల్ గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సేమ్ అదే ఇక్కడ కూడా ఇచ్చారండి. నెక్స్ట్, బై క్లికింగ్ ఆన్ సేవ్ బటన్ క్యాండిడేట్స్ కెన్ వ్యూ ది ఫాలోయింగ్ వెబ్ పేజ్ యాజ్ షోన్ ఇన్ ద బిలో స్క్రీన్. మీరు సేవ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ పేజ్ లో ఇలా కనిపిస్తుంది అంటున్నారు. అంటే యువర్ అప్లికేషన్ ఈజ్ సేవ్డ్ టెంపరీలీ, యువర్ అప్లికేషన్ ఈజ్ పెండింగ్ అండ్ యూ నీడ్ టు కంప్లీట్ కంటిన్యూ కొట్టండి. అంటే తర్వాత రోజు మళ్ళీ చేసుకుంటాము లేదా 2 రోజులు పోయాక చేసుకుంటాము అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ నెక్స్ట్ బటన్ దెన్ ఆటోమేటికల్లీ రీడైరెక్ట్ టు ప్రివ్యూ కన్ఫర్మేషన్ ఆప్షన్స్ యువర్ అప్లికేషన్ యాజ్ గివెన్ ఇన్ ద బిలో స్క్రీన్. అంటే మీరు సేవ్ చేశారు అప్లికేషన్ ని, అలా స్టెప్ బై స్టెప్ 2-3 రోజులు ఫిల్ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది అనమాట. ఈ నెక్స్ట్ క్లిక్ చేస్తేనే అప్పుడు మీరు ఫిల్ చేసిందంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టు. ఫైనల్ సబ్మిషన్ కి పర్మిషన్ అడుగుతుంది. అప్పుడు మీరు ఫైనల్ గా సబ్మిట్ చేసేటప్పుడు ప్రివ్యూ కనిపిస్తుంది. మీరు కంప్లీట్ గా ఫిల్ చేసిందంతా కూడా కనిపిస్తుంది. దాన్ని ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మీరు ఫైనల్ సబ్మిషన్ ఇస్తే సరిపోతుంది. సో ఒకసారి మీరు అన్ని డీటెయిల్స్ కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మీరు నెక్స్ట్ అని ఇస్తారో ఆ ప్రివ్యూ అంతా కూడా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇందాక అప్లికేషన్ కే మళ్ళీ ప్రతి ఒక్క స్టెప్ ను కూడా ఇన్ డీటెయిల్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకసారి చూసుకుంటే మీకే అర్థమవుతుంది. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, మైనారిటీ, అవన్నీ కూడా ఇక్కడ స్పెసిఫిక్ గా ఇచ్చారండి. ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ యూజర్ గైడ్ ని ఫాలో అయ్యి మీరు చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇందాక అప్లికేషన్ కి డీటెయిల్డ్ గా ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసింది సేమ్ రిపీట్ అయిందండి. ఒకసారి చూసుకోండి. క్లియర్? నెక్స్ట్, బై క్లికింగ్ ఆన్ నెక్స్ట్ బటన్ క్యాండిడేట్ కెన్ వ్యూ ది ఫిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ యాజ్ షోన్ బిలో స్క్రీన్. ఈ నెక్స్ట్ బటన్ ఇచ్చిన తర్వాత మీకు ఈ ప్రివ్యూ ఇలా కనిపిస్తుంది. మీరు ఫిల్ చేసిన డేటా అంతా కూడా అన్నమాట ఇలా కనిపించింది అనమాట. ఒక్కసారి మీరు ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మీరు ఫిల్ చేసిన డేటా అంతా కరెక్ట్ గా చేశారా లేదా, ఏదైనా పొరపాటున మిస్టేక్ చేశారా అనేది. అది అయిపోయిన తర్వాత ఒకవేళ ఏదైనా పొరపాటున మిస్టేక్ ఉందనుకోండి, అప్పుడు మోడిఫై అనివ్వండి. మోడిఫై అంటే మరలా ఇందాక ఫిల్ చేసే అప్లికేషన్ లోకి వెళతారు. మీరు ఎక్కడ తప్పు చేశారో దాన్ని మరలా ఒకసారి కరెక్ట్ చేసుకొని మరలా సేవ్ ఆప్షన్ నెక్స్ట్ ఆప్షన్ ఇస్తే మరలా ప్రివ్యూ కనిపిస్తుంది. మరలా ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని కరెక్ట్ గా ఉంటే అప్పుడు సబ్మిట్ అని కొట్టండి. ఇది ఫైనల్ సబ్మిషన్ అనమాట. ఓకే, సో ఇలా మీరు జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చేయొచ్చండి. ఏం లేదు, సొంతగా చేసుకోవచ్చు మీరు. ఓకే, సేమ్ ఇక్కడ మోడిఫై అని ఇస్తే ఎలా వస్తుంది అనేది వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ మీరు అప్లికేషన్ ని సక్సెస్ఫుల్ గా సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఇక్కడ యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ అని ఒక మెసేజ్ రావాలి కంప్లీట్ అయిపోతే. ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఫర్ ఫ్యూచర్ కరెస్పాండెన్స్ అన్నారు. ఓకే, ఇది మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. ఈ నెంబర్ ని జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి అని చెప్తున్నారు. అలాగే ప్రింట్ అప్లికేషన్, ఈ అప్లికేషన్ కూడా మీరు ప్రింట్ ఆప్షన్ ఇచ్చి ఒక హార్డ్ కాపీ ప్రింట్అవుట్ తీసుకోండి. మీరు కంప్యూటర్లో మీరు సొంతగా చేసుకుంటున్నట్లయితే మీ కంప్యూటర్లో ప్రింట్ ఆప్షన్ ఇచ్చి దానిలో సేవ్ యాజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సేవ్ యాజ్ పీడిఎఫ్ ఇచ్చి మీ సిస్టంలో కూడా సేవ్ చేసి పెట్టుకోండి. తర్వాత మీరు నెమ్మదిగా ప్రింట్అవుట్ తీసుకొని మీ ఫైల్లో పెట్టుకోవచ్చు. ఓకే, 2 కాపీస్ తీసుకోండి. ఒకటేమో మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలి. ఒకటేమో మీ కౌన్సిలింగ్ అప్పుడు కూడా ఈ అప్లికేషన్ ఫామ్ చూపించాల్సి ఉంటుంది. ఓకే, సేమ్ ఇక్కడ అదే చెప్తున్నారండి. క్యాండిడేట్ కెన్ టేక్ ప్రింట్ అప్లికేషన్ బై క్లికింగ్ ఆన్ ప్రింట్ అప్లికేషన్ బటన్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఫర్దర్ కరెస్పాండెన్స్ అన్నారు. ఇది తప్పనిసరిగా మీకు కావాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇదండి మీరు సబ్మిషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత
అప్పుడు మీకు వచ్చినటువంటి అంటే మీరు మోడిఫై చేసి అన్ని కరెక్ట్ చేసిన తర్వాత మీకు వచ్చినటువంటి సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ ఇది. ఇక్కడ మీకు ప్రింట్ ఆప్షన్ ఇస్తారు. అలాగే డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. చక్కగా సేవ్ చేసుకోండి. ఓకే. ఇంకొక రోజు ప్రింట్అవుట్ తీసుకోవాలి అంటే అప్పుడు ఎలా వెళ్ళాలి అనేది ఇక్కడ చూపిస్తున్నారు. మరలా టీఎస్ఎంసెట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ స్టెప్ 3లో ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ అని క్లిక్ చేస్తే మరలా మీ సబ్మిటెడ్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు చక్కగా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఓకే. ఎప్పుడైనా మీరు లాగిన్ అవ్వాలి అంటే కంపల్సరీ ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు అప్లికేషన్లోకి లాగిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. అందుకని మీరు ప్రతిదీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇలా ప్రింట్ తీసుకుంటారు. ఇంతేనండి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసే మెథడ్. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఫాలో అవుతారని ప్రతి స్టెప్ని మీకు అందుకే ఇంత ఎలాబొరేటివ్గా చెప్పాను. మీరు మీ సొంతగా చేసుకుంటారని ట్రై చేస్తారని భావిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ.